బూర్గంపాడు సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బందిపై భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులు నిర్వహిస్తున్న వైద్యులు సిబ్బందిపై సీరియస్ అయ్యారు. ఆసుపత్రిలో వైద్యులు ఉండరని, స్టాఫ్ నర్స్ ఏరని ప్రశ్నించారు. ఆసుపత్రిలో డెలివరీలు ఎందుకు జరగడం లేదని కలెక్టర్ ప్రశ్నించగా సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. రోగులు రావడం లేదని చెప్పారు. పేషెంట్లు రాకుంటే ఆసుపత్రి ఎందుకు మూసేద్దామా అని కలెక్టర్ అడిగారు. రోగులకు సేవ చేయాలనే ఉద్దేశం వైద్యులకు లేదన్నారు. వారం రోజుల్లో ఆసుపత్రిలో పరిస్థితి మారాలని స్పష్టం చేశారు. లేదంటే ఆసుపత్రి సిబ్బంది అందరినీ బదిలీ చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ ఉండాలి కదా, డాక్టర్ ముందు ఉండాలి కదా. డాక్టర్ లేరు, సూపరింటెండెంట్ లేరు, స్టాఫ్ నర్స్ లేరు. మ్యూజియం లాగా ఉంది సిహెచ్సి బూర్గంపాడ్. నంబర్స్ చూస్తూ ఉంటే అశ్వరపేటలో పెరిగింది, ఇల్లందు పెరుగుతుంది, మనుగూరు డెలివరీ పెరుగుతుంది, బూర్గంపాడ్ అయితే గుండు సున్నా. కంప్లీట్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్. ఇది మీరు సరిగా చేయకపోతే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి నేను దూరంగా వేస్తాను. వేరే నుంచి నేను ఒక టీం అసెంబుల్ చేస్తాను. లాస్ట్ వార్నింగ్. ఏం లేదండి సూపరింటెండెంట్ గారు, వెరీ సారీ టు సే, నేను ముందు నుంచి ఛాన్స్ ఇస్తూ వస్తున్నాను. అదే డెంటల్ డాక్టర్స్ ఉన్నారు, మీరేం చేశారు? మీరేమున్నారు? మీరు కూడా డెంటలేనా? పీడియాట్రిషియన్. ఎంబీబీఎస్ ఎవరు? ఇది గైనకాలజిస్ట్ ఎవరు? మీ అందరికి జీతం వస్తుంది బేఫికర్ కాబట్టి మీరు ఆరామంగా ఉన్నారు. డెలివరీ వస్తే చేస్తాం, లేకపోతే దట్ ఈస్ నాట్ ద వే. మీరు అవుట్ రీచ్ చేసుకొని పూల్ చేయాలి. దెన్ అట్లా ఉంటే దెన్ సిహెచ్సి బూర్గంపాడ్ కొత్తగా ఎందుకు పెట్టాలి? అవసరమే లేదు కదా. డబ్బులు ఎందుకు వృధా చేయాలి? మనం జనాలు ఎట్లా